హాయ్ అండి. ఇది అండర్వేర్ కటింగ్ క్లాస్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాను కదండి. అండర్వేర్ పెట్టికోట్స్, ఫుల్ పెట్టికోట్స్, హాఫ్ పెట్టికోట్స్ మొత్తం అన్నీ క్లాస్లో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చెప్తాను. ఫస్ట్ అండర్వేర్ తర్వాత కిస్తా డైరీ, హాఫ్ పెట్టికోట్, ఫుల్ పెట్టికోట్, అలా మొత్తం ప్రతిదీ అర్థమయ్యేలా క్లారిటీగా చెప్తాను. చూడండి. ఫస్ట్ ఇది క్లాత్. ఈ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆపోజిట్లో ఫోల్డింగ్ చేసుకోవాలి. ఆపోజిట్లో ఫోల్డింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇలా టర్న్ చేసుకోవాలి. అంటే మనం రైట్ నుంచి లెఫ్ట్కి టర్న్ చేసుకుంటున్నాం. అప్పుడు ఫోల్డింగ్స్ అన్నీ మన వైపు ఉన్నాయి, క్లోజ్ అన్నీ మన వైపు ఉన్నాయి, ఓపెన్స్ అన్నీ ఇటు పక్క ఉన్నాయి. చూసారు కదా, ఇటు 1 2 3 4 4 వచ్చాయి. క్లోజ్ మన వైపు, ఓపెన్స్ మన ఆపోజిట్లో వస్తాయి. మన ఆపోజిట్లో ఓపెన్స్, క్లోజ్ మన సైడు. ఇప్పుడు నడుం సైజు ఎంత ఉంటే అంత. ఇప్పుడు ఎవరిదైనా అందరిది ఒకేలా ఉండదు కదా. నేను 30 చేస్తున్నాను. 30లో హాఫ్ 50లో హాఫ్ 7.5. చూడండి, 7.5. చూడండి, కరెక్ట్గా ఇక్కడికి 7.5. ఇది నడుము. ఓకే, నడుము 7.5. 7.5లోని మనము 2 ఇంచెస్ ఖర్చు అంటే మనం ఫోల్డింగ్ చేస్తాం కదా. ఏటమ్మా, 2 ఇంచెస్ ఖర్చు, 4 ఇంచెస్ డౌను. ఈ 2 ఈ 4 6, మొత్తం 6 తీసుకుంటాం. ఇది మనం లాడ ఎక్కించుకుంటాం కదా నడుం బెల్ట్కి, అవి 2 ఇంచెస్. ఇప్పుడు కిస్తా 3 ఇంచెస్. కానీ నడుము అయితే కిందని కిస్తే కదా, కిందని 3 ఇంచెస్. 3 ఇంచెస్ 6. ఈ 6ని ఈ 3కి కింద కలుపుకోవాలి. చూసారు కదా, ఎల్లాకారులో వస్తుంది. ఫస్ట్ ఇలా తీసుకొని ఇలా కలుపుకోవడమే. 6 నుంచి 3కి, ఈ 3కి స్ట్రైట్గా తీసుకొని 6 కలుపుకోవాలి. అప్పుడు ఇక్కడ 1.5 లోతు 1.5 తీసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 తీసుకున్నాను. ఈ 1.5ని ఇలా లోతు తీసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకుందాం. మనము ఎంత కావాలంటే అంత పొడవు తీసుకోవచ్చు, పిల్లల సైజుని బట్టి. ఇవి పిల్లలకి ఏమైనా మన దగ్గర క్లాత్లు ఏమైనా మిగిలితే పిల్లలకి ఒక ఎలాస్టిక్ 10 రూపాయల ఎలాస్టిక్ తెచ్చుకుంటే ఒక 3 డైర్లు కుట్టుకోవచ్చు. పిల్లలకి కుట్టుకోవడానికి బాగా ఉపయోగపడతాయి ఇవి నేర్చుకుంటే. చూసారు కదా కటింగ్, చూసారు కదా. కుట్టేటప్పుడు ఫస్ట్ ఇవి 2 ఫోల్డింగ్ చేసుకోవాలి కిస్తా దగ్గర.
ఈ రెండు ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఓ పక్క జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకున్న తర్వాత అప్పుడు ఇవి లాడ ఎక్కిస్తాం కదా, లాడ కానీ ఎలాస్టిక్ కానీ ఏ వేసుకుంటే అవి చిన్నది ఫోల్డింగ్ చేసుకోవాలి. దేనికి అది చిన్నది ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. చేసుకొని అప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను, చూసారు కదా. ఇలా మొత్తం కుట్టేసుకుంటే వేరైపోద్ది. అప్పుడు ఎలాస్టిక్ కాలితో ఎలాస్టిక్ వేసుకోవచ్చు, లాడ కాలితో లాడ వేసుకోవచ్చు.